హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 29-30 అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో రెగ్యులర్గా మీకు కనుక కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి అనుకుంటే మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్ యూ. మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు చాలా మంచి ఆఫర్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఏపీ గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, నెక్స్ట్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కావచ్చు, ఫుల్ కోర్స్ అండి 500 రూపాయలకే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ చేత మరి క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. 1-2 సార్లు చూసే విధంగా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్లు కూడా అందచేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కోర్సులో జస్ట్ 500కి 6 నెలల వ్యాలిడిటీ అందచేస్తున్నాము. నెక్స్ట్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. ఏపీ గ్రూప్ 2 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాల చేత అందచేస్తున్నాము. 50,000 క్వశ్చన్స్తో పాటు 50,000 క్వశ్చన్స్కి సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ చాప్టర్ వైజ్గా, ఓకేనా, సబ్జెక్ట్ వారీగా క్లియర్గా ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ మీరు ఉచితంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ సచివాలయం కూడా అందుబాటులోనే ఉంది. అంతేకాకుండా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి కోర్సు కూడా అందుబాటులో ఉందండి, టెస్ట్ సిరీస్ మాదిరిగా. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. నవంబర్ 1 నుండి 8 వరకు ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎక్కడండి మరి? ఆప్షన్ ఏ విజయవాడ, ఆంధ్రప్రదేశ్. వివరాలు చూద్దాం. విజయవాడ వేదికగా నవంబర్ 1 నుంచి 8 వరకు ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరగనుంది. సబ్ జూనియర్ విభాగంలో అండర్ 15, అండర్ 17 బాలబాలికలు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఉన్న బాలబాలికలు దాదాపు 2,500 మంది వరకు పాల్గొంటారు. విజయవాడలో ఉన్నటువంటి దండమూడి రాజగోపాలరావు మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం, విజయవాడ పడమట సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ, చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం పడమటలో ఈ పోటీలన్నీ కూడా జరుగుతాయి అంటూ తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. భారతదేశంలో ఇటీవల సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ పోర్టల్ ప్రకారము యజమానుల దొంగలించబడిన మొబైల్ ఫోన్లను తిరిగి రికవరీ విషయంలో ఏ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది? అంటే పోయినటువంటి మొబైల్ ఫోన్లను తిరిగి రికవరీ చేసేటువంటి జాబితా. ఆన్సర్ ఆప్షన్ డి అండి, తెలంగాణ రాష్ట్రము. వివరాలు చూద్దాం. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ పోర్టల్ని ఉపయోగించి 6 నెలల్లో 10,000 కంటే ఎక్కువ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైళ్లను గుర్తించి వాటిని నిజమైన యజమానులకు తిరిగి అందించడం ద్వారా కోల్పోయిన మరియు దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను తిరిగి పొందడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అభివృద్ధి చేసిన సిఈఐఆర్ పోర్టల్ మొబైల్ దొంగతనము మరియు నకిలీ మొబైల్ పరికరాల విస్తరణను ఎదుర్కోవడానికి రూపొందించబడింది. ఈ పోర్టల్ అధికారికంగా మే 17, 2023న దేశవ్యాప్తంగా ప్రారంభించబడింది. ఇది మొదట ఏప్రిల్ 19, 2023 నుంచి తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రారంభించబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. చరిత్రలో మొదటిసారిగా భారతదేశంలోని ఏ నగరంలో జపనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ నవంబర్ 2న ప్రారంభమై నవంబర్ 5 వరకు జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హైదరాబాద్లో అయితే జరుగుతుంది. వివరాలు చూద్దాం. హైదరాబాద్లో మొట్టమొదటి జపనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ నవంబర్ 2న ప్రారంభమై నవంబర్ 5 వరకు జరుగుతుంది. ఈ ఫెస్టివల్ పంజాగుట్టలోని పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్లో జరుగుతుంది. నెక్స్ట్, జేఎఫ్ఎఫ్ హైదరాబాద్లో జరగడం ఇదే తొలిసారి. ఈ 4 రోజుల చలనచిత్రోత్సవంలో పంజాగుట్టలోని పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్లో మొత్తం 11 జపనీస్ చలనచిత్రాలు ప్రదర్శించబడతాయి. ఈ 11 సినిమాల బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది మరియు టికెట్ల ధర 119 నుండి సినిమా ఔత్సాహికులు పీవీఆర్ ఐనాక్స్ మరియు బుక్ మై షో వెబ్సైట్ ద్వారా అనేటువంటి వెబ్సైట్ మరియు యాప్ ద్వారా తమ టికెట్లు పొందవచ్చు అంటూ తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సెషన్ను 2024లో వేలం ప్రక్రియ వేదిక ఎక్కడ ప్రారంభించనున్నారు? మొదటిసారిగా ప్రతిసారి భారతదేశంలోనే ఈ యొక్క వేలం ప్రక్రియ జరుగుతుందండి, కానీ ఈసారి వేదిక మార్చారు. ఎక్కడ? ఆప్షన్ సి, దుబాయ్లో జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కేవలం క్రికెట్ టోర్నమెంట్. ఇది ప్రతి సంవత్సరము మిలియన్ల మంది అభిమానులను ఆకర్షించే దృశ్యము. రాబోయే 17వ సీజన్ను 2024లో షెడ్యూల్ చేయడంతో నిరీక్షణ పెరుగుతుంది. మరియు టోర్నమెంట్లో ఐపీఎల్ వేలము ఒక కీలకమైన సంఘటనగా తెలిపారు. ఐపీఎల్ వేలం 2024 తేదీ మరియు వేదిక. ఐపీఎల్ 2024 వేలము తేదీ మరియు ప్రదేశాల్లో సందడి నెలకొంది. ఈ వేలము మంగళవారం డిసెంబర్ 19, 2023న దుబాయ్లో నిర్వహించబడుతుందని సమాచారము. తేదీ ధృవీకరించబడినప్పటి నుండి ఖచ్చితమైన వేదిక ఇంకా నిర్ణయించబడలేదు మరియు నిర్ణీత సమయంలో IPL T20.comలో ప్రకటించబడుతుందని భావిస్తున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాజిండ్ 2023 7వ ఎడిషన్ భారతదేశం ఏ దేశంతో కలిసి నిర్వహించనున్నారు? ఏంటండి? ఆప్షన్ సి, కజకిస్తాన్. ఒక ముఖ్యమైన పరిణామంలో 120 మంది సిబ్బందితో కూడిన భారత సైన్యం మరియు భారత వైమానిక దళం నుండి ఒక బృందము ఈరోజు కజకిస్తాన్కు మిషన్ను ప్రారంభించింది. జూనియర్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాజిండ్ 2023 7వ ఎడిషన్లో పాల్గొనడం వారి లక్ష్యము. ఈ సహకార ప్రయత్నము 30 అక్టోబర్ నుంచి 11 నవంబర్ 2023 వరకు కజకిస్తాన్లోని ఓటార్లో జరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉత్తరాఖండ్లో భారతదేశం యొక్క హంగర్ ప్రాజెక్టుకి మద్దతు ఇవ్వడానికి 44.7 మిలియన్ల బడ్జెట్తో మరియు సెప్టెంబర్ 2026 వరకు అంగీకరించిన దేశము. ఆప్షన్ సి అండి, నార్వే. ఉత్తరాఖండ్లో భారతదేశం యొక్క హంగర్ ప్రాజెక్టుకి మద్దతు ఇవ్వడానికి నార్వే ఒక ముఖ్యమైన చొరవను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు మహిళా నాయకులను శక్తివంతం చేయడము, ఆహార భద్రతను మెరుగుపరచడము మరియు పర్యావరణాన్ని పరిరక్షించడం, ముఖ్యంగా పర్యావరణ పరంగా సున్నితమైన ఉత్తరాఖండ్లో లక్ష్యంగా పెట్టుకుంది. 44.7 మిలియన్ రూపీస్ బడ్జెట్తో మరియు సెప్టెంబర్ 2026 వరకు 3 ఏళ్ల వ్యవధిలో ఈ ప్రయత్నము రాష్ట్రంలోని అట్టడుగు కుటుంబాలకు గొప్ప వాగ్దానాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రారంభించిన 25T బొల్లార్డ్ ఫుల్ టాక్ అనే అద్భుతమైన నౌకను ఏ పేరుతో భారత నౌకాదళానికి చేరింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 25T బొల్లార్డ్ ఫుల్ టక్ అనే పేరుతో. ఆప్షన్ బి అండి, మహాబలి అనే పేరుతో. వివరాలు చూద్దాం. కమాండర్ సునీల్ కౌశిక్ గుజరాత్లోని బారుచ్లోని షిఫ్ట్ షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్లో 2023 అక్టోబర్ 28వ తేదీన మహాబలి అనే 25T బొల్లార్డ్ ఫుల్ టక్ అనే అద్భుతమైన నౌకను ప్రారంభించారు. ఈ ప్రయోగం భారత నౌకాదళానికి కొత్త చేరికను మాత్రమే కాకుండా రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క మేక్ ఇన్ ఇండియా చొరవలో ఒక ముఖ్యమైన మైలురాయిని కూడా సూచిస్తుంది. మరి MIS షాఫ్ట్ షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందము. మహాబలి మరియు మరో 2 25T BP టగ్ల నిర్మాణం మరియు డెలివరీ MIS షాఫ్ట్ షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్తో కుదిరిన ఒప్పందం ఫలితంగా జరిగింది. ఈ షిప్ యార్డ్ MSME ప్రాజెక్టును ఫలవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఒప్పందం భారత ప్రభుత్వం యొక్క స్వావలంబన, భారత్ యొక్క చొరవ అయిన ఆత్మనిర్భర్ భారత్ యొక్క విస్తృతమైన దృక్పథానికి అనుగుణంగా ఉంది. నెక్స్ట్, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా 2023 USI SPF గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకొనున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరు? ఆప్షన్ ఏ, నీతా అంబానీ గారు. వివరాలు చూద్దాం. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్ అయిన నీతా అంబానీ దాతృత్వం మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత కోసం 2023 USI SPF గ్లోబల్ లీడర్షిప్ అవార్డుతో సత్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన రిసెప్షన్లో USI SPF చైర్మన్ జాన్ చాంబర్స్ ఈ అవార్డును అందించారు. USI SPF నుండి ప్రముఖ వ్యక్తులు, భారతీయ వ్యాపార ప్రముఖులు మరియు భారత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నెక్స్ట్ వన్, విజన్ ఇండియా @2047 పేరుతో సమగ్ర జాతీయ విజన్ ప్లాన్ భారతదేశాన్ని ఏ స్థాయిలో ఉంచడానికి ఇటీవల రూపొందించి విడుదల చేశారు. ఎందుకోసం అండి? మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఇది చూద్దాం. ఆప్షన్ ఏ, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేటువంటి లక్ష్యముతో భారతదేశము. వివరాలు చూద్దాం.
భారత ప్రభుత్వము 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో విజన్ ఇండియా 2047గా పిలువబడే సమగ్ర విజన్ ప్లాన్పై పనిచేస్తుంది. సో నా చిన్నప్పటి నుంచి ఇదే వింటున్నాను, భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని. సో ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇంకా వినాల్సి వస్తుంది అంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు 2047. మరి భారతదేశము మధ్య ఆదాయ ఉచ్చులో పడకుండా నిరోధించడానికి ఈ ప్రణాళిక రూపొందించబడింది. ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి యొక్క వివిధ అంశాలపై విజన్ ఇండియా 2047 ముఖ్య లక్ష్యాలు మరియు కాలక్రమము. లక్ష్యం 2047 నాటికి భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందుతుందని మరియు అభివృద్ధి యొక్క ఇదే దశల్లో అనేక దశలను ప్రభావితం చేసిన మధ్య ఆదాయ ఉచ్చును నివారించడం ఈ ప్రణాళిక యొక్క ప్రాథమిక లక్ష్యంగా తెలిపారు. నెక్స్ట్ వన్, నేషనల్ గేమ్స్ 37వ ఎడిషన్ దక్షిణ గోవాలోని పటోర్డాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో టోర్నమెంట్ను ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. అయితే ఈ క్రీడల అధికారిక స్పాన్సర్ ఎవరండి? ఆప్షన్ ఏ పేటిఎం. భారతదేశపు ప్రఖ్యాత ఫిన్టెక్ దిగ్గజము పేటిఎం అధికారిక స్పాన్సర్గా ఉద్భవించినందున నేషనల్ గేమ్స్ 37వ ఎడిషన్ స్టైల్గా ప్రారంభమైంది. దక్షిణ గోవాలోని ఫటోర్డాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో టోర్నమెంట్ ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. మరి జాతీయ క్రీడలు ఒలింపిక్ సమాంతరాలలో గొప్ప క్రీడా దృశ్యము. ఒలింపిక్ను పోలి ఉండే జాతీయ క్రీడలు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9, 2023 వరకు జరుగుతాయి. మరియు దేశవ్యాప్తంగా 10,000 మంది అథ్లెట్లు 28 వేదికలలో 43 విభిన్న క్రీడా విభాగాలలో పోటీ పడుతున్నారు. ఈ ఎడిషన్ ప్రత్యేకమైనది. 28 భారతీయ రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంగా ఇక్కడ తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల 114వ జయంతి భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రముఖ అనుభౌతిక శాస్త్రవేత్త, అణుశాస్త్ర పితామహుడు అండి భారతదేశానికి. ఓకే, వివరాలు చూద్దాం. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా అక్టోబర్ 30, 1909 జన్మించారు. ప్రసిద్ధ అనుభౌతిక శాస్త్రవేత్త మరియు భారతీయ శాస్త్రీయ భవిష్యత్తును రూపొందించడంలో కీలక వ్యక్తి. ఇక్కడ మేము అతని ముఖ్యమైన రచనలు, ప్రధాన విజయాలు మరియు ఈయన ఈ అసాధారణమైన శాస్త్రవేత్త గురించి అంతగా తెలియని వాస్తవాలను పరిశీలిస్తాము. నేడు అతని 114వ జయంతి సందర్భంగా ప్రఖ్యాత న్యూక్లియర్ ఫిజిసిస్ట్ గురించి అతని ప్రధాన రచనలు, విజయాలను కూడా ఇక్కడ పొందుపరచామంటూ ప్రత్యేకమైన వెబ్సైట్లో మనకు తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశంలో ఏ వ్యాధిపైన యూరప్ మరియు యుఎస్ శాస్త్రవేత్తల సహకారంతో నిర్వహించిన ఒక సమగ్ర అధ్యయనము నిర్వహించి లక్ష్యాలను మరియు తక్షణ అవసరాన్ని గురించి తెలియజేశారు. ఏ వ్యాధి గురించినటువంటిదండి ఈ యొక్క సమగ్ర అధ్యయనము? ఆన్సర్ ఆప్షన్ సి టీబీ అండి, ట్యూబెరోక్లోసిస్. వివరాలు చూద్దాం. ఎయిమ్స్ ఢిల్లీ యూరప్ మరియు యుఎస్ శాస్త్రవేత్తల సహకారంతో నిర్వహించిన ఒక సమగ్ర అధ్యయనం భారతదేశంలోని జిల్లా స్థాయిలో హైపర్ టెన్షన్ కేర్లో గణనీయమైన వైవిధ్యాలను హైలైట్ చేసింది. ఈ సంచలనాత్మక అధ్యయనం తరచుగా నిశ్శబ్ద కిల్లర్గా సూచించబడే రక్తపోటును పరిష్కరించడాన్ని లక్ష్య విధానం యొక్క తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది. కీలక ఫలితాలు: జిల్లా స్థాయి అసమానతలు అధ్యయనము భారతదేశంలోని 707 జిల్లాల్లో దాదాపు 1.7 మిలియన్ల ప్రతివాదుల నుంచి డేటాను పరిశీలించింది. ప్రతి 4 ఒకరికి రక్తపోటు ఉన్నట్లు వెల్లడైంది. అయినప్పటికీ రోగ నిర్ధారణ ద్వారా 3 ఒకరు మాత్రమే వారి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మరి 5 ఒకరికంటే తక్కువ చికిత్స పొందారు. మరి 12 మందిలో ఒకరు మాత్రమే రక్తపోటును నియంత్రించగలిగారు అంటూ మనకైతే ఇక్కడ తెలియజేశారు. నిశ్శబ్ద హంతకి. యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్స్లో టీబీ అని ఇచ్చాను, కానీ ఇది ఏంటండి? హైపర్ టెన్షన్, బీపీ. ఓకే, బ్లడ్ ప్రెషర్. గమనించాలి, ఎడిట్ చేస్తాను నేను. ఓకే, దీన్ని నిశ్శబ్ద హంతకి అంటాం మనము. టీబీని కూడా అంటాము, రక్తపోటును కూడా నిశ్శబ్ద హంతకి అంటాం. బట్ ఇక్కడ మన ఆన్సర్ రక్తపోటు, బీపీ. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో నిరస్త్రాయులైన వ్యక్తులకు 8 లక్షల పక్కా ఇల్లు అందించేందుకు రూపొందించిన అబువా ఆవాస్ యోజనకు ఏ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదము తెలిపింది? ఆప్షన్ డి జార్ఖండ్. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో నిరస్త్రాయులైన వ్యక్తులకు 8 లక్షల పక్కా ఇల్లు అందించేందుకు రూపొందించిన అబువా ఆవాస్ యోజనకు జార్ఖండ్ క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. మొత్తము
16,320 కోట్ల బడ్జెట్తో ఈ పథకాన్ని 3 దశల్లో అమలు చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల ఇల్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3.5 లక్షల ఇల్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల ఇల్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఏవై అవసరం. జార్ఖండ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రూరల్ మరియు అంబేద్కర్ ఆవాస్ యోజనతో సహా బహుళ గృహ నిర్మాణ పథకాలు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులందరినీ కవర్ చేయలేకపోతున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల నియమితులైన భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు ఎవరండి? ఎంఎస్ ధోని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా క్రికెట్ భారతీయ దిగ్గజం ఎంఎస్ ధోని నియమితులయ్యారు. ఎస్బీఐ ఆదివారం ఈ సందర్భంగా బ్యాంక్ మార్కెటింగ్ ప్రమోషనల్ కార్యక్రమంలో ధోని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒత్తిడి వేళల్లోనే నిర్వహించడం, తగిన నిర్ణయాలు తీసుకోవడంలో ధోని సమర్థుడని అందిస్తుంది. కస్టమర్లతో, ఇతర వ్యక్తులతో ఎస్బీఐ అనుబంధం ఏర్పరచుకునే తీరు ధోని వ్యవహార శైలిలో కనిపిస్తుందని తెలియజేశారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొదటి ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీ ఇటీవల అధికారికంగా ఆమోదముద్ర తెలిపిన దేశం. ఎయిర్ ట్యాక్సీలండి, అంటే మనకు రోడ్డు పైన ఆటోలు, కార్ ట్యాక్సీలు ఏ విధంగా ఉంటాయో చిన్న హెలికాప్టర్ లాంటి ట్యాక్సీ అండి, ఇది ఎయిర్ ట్యాక్సీ అంటారు. మరి మొదటిసారిగా ప్రపంచంలో వీటికి ఆమోదముద్ర తెలిపిన దేశం ఆప్షన్ బి చైనా. చూద్దాం, ప్రపంచంలోనే మొదటి ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీకి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2 ప్రయాణికుల సామర్థ్యం గల ఈ ఎయిర్ ట్యాక్సీ చైనా ప్రభుత్వం నుంచి భద్రతా ప్రమాణాల ధృవీకరణ పత్రాన్ని పొందింది. ఎహాంగ్ అనే చైనా కంపెనీ ఎయిర్ ట్యాక్సీని తయారు చేసింది. త్వరలోనే ఎయిర్ ట్యాక్సీని ప్రారంభించేందుకు ఆ కంపెనీ అందిస్తుంది. కంపెనీ సీఈఓ హుయాజీ హు మాట్లాడుతూ, రానున్న 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్యాక్సీలు అనేక నగరాల్లో కనిపించనున్నాయని చెప్పారు. తమ కంపెనీకి ఇప్పటికే 1200 ఆర్డర్లు వచ్చాయంటూ కూడా తెలియజేశారు. నెక్స్ట్ వన్, 2023 అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నిర్వహించనున్నారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఆప్షన్ ఏ, అవినీతికి నో చెప్పండి, దేశానికి కట్టుబడి ఉండండి. ఇంపార్టెంట్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ క్రింది థీమ్తో 2023 అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023ను పాటిస్తుంది. అవినీతికి నో చెప్పండి, దేశానికి కట్టుబడి ఉండండి, భ్రష్టాచార విరోధ కరం, రాష్ట్రం కోసం ప్రతి సమర్పిత రహస్యం అంటూ తెలియజేశారు. మరి విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023 ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని సతర్కటా భవన్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ మరియు విజిలెన్స్ కమిషనర్ శ్రీ అరవింద కుమార్ కమిషనర్ అధికారులకు సమగ్రత ప్రతిజ్ఞ చేయించడంతో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ వన్, ఇటలీ దేశంలో భారత నూతన రాయబారిగా నియమితులైన ప్రముఖ సీనియర్ బ్యూరోక్రాట్ పేరేంటి? ఆప్షన్స్ అండి, వాణి సర్రాజురావు. ఇటలీలో భారత కొత్త రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త రాణి సర్రాజురావు నియమితులైనట్లుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. 1994 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన రావు ప్రస్తుతం ఎంఈఏలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అడిషనల్ క్వశ్చన్స్, డైరెక్ట్ సీడింగ్ ఆఫ్ రైస్ ఎంచుకున్న రైతులకు ప్రోత్సాహకాలను ప్రకటించిన రాష్ట్రం? ఆప్షన్ బి అండి, పంజాబ్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు మరియు రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్స్ను ప్రారంభించిన రాష్ట్రం? ఆప్షన్ బి, రాజస్థాన్. సాగర్మాల యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ బి, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. టెలికాం కోసము పిఎల్ఐ పథకం లక్ష్యం పేరేంటి? ఆప్షన్ ఏ, టెలికాంలో డిజైన్ నేతృత్వంలోని తయారీని ప్రోత్సహించడం. ఇటీవల యుఎన్ పబ్లిక్ సర్వీస్ అవార్డుల ద్వారా గుర్తించబడిన ఎంఓ బస్ సర్వీస్ని ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ప్రారంభించింది? ఆప్షన్ డి, ఒడిషా. ఇటీవల ప్రారంభించబడిన ద కర్మయోగి పోర్టల్ యొక్క లక్ష్యం? ఆప్షన్ బి, శిక్షణ ఉద్యోగులు. PDUNWFS అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడిన పథకం? ఆప్షన్ సి, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, PM స్వానిధి పథకం యొక్క లబ్ధిదారులు ఎవరు? ఆప్షన్ బి అండి, వీధి వ్యాపారులు. తమ విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పెంచడానికి లింక్డ్ఇన్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంది? ఆప్షన్ బి, కేరళ.
వార్తల్లో కనిపించిన పర్వాజ్ మార్కెట్ అనుసంధాన పథకం ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీతో అమలు చేయబడింది? ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. 2021 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారం 75% కన్నా ఎక్కువ అడవులు గల రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి మన దేశంలో? ఆప్షన్ 2 అండి 5. ఐక్యరాజ్య సమితి సిఫారసుల ప్రకారం ఒక వ్యక్తి తాగడానికి, స్నానానికి, వంటకు, బట్టలు ఉతకడానికి ప్రతిరోజు అవసరమయ్యే కనీస నీటి పరిమాణం ఎన్ని లీటర్ల నీటిని సూచించింది? ఆప్షన్ 2 50 లీటర్లు. భారతదేశంలో ఎంత శాతం జలవనరుల విస్తరణ ఉంది? ఆప్షన్ 3 అండి 4%. భారతదేశంలోని మొత్తం నీటి వినియోగంలో వ్యవసాయానికి అవసరమయ్యే నీటి వినియోగ శాతం? ఆప్షన్ 4 70%. కర్ణాటకలోని హలక్కి గిరిజన తెగకు చెందిన తులసి గౌడకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి 1 and 2 మాత్రమే సరైనవి. ఇప్పటి వరకు 30,000కు పైగా మొక్కలు నాటడంతో పాటు వాటికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం వల్ల తులసి గౌడను ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అంటారు. ఓకేనా, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. తులసి గౌడకు 2021లో పద్మశ్రీ అవార్డు లభించింది. సో 2 సరైనవే. భారతదేశం మొత్తం నీటి వినియోగంలో పరిశ్రమలు ఉపయోగించుకునే నీటి వినియోగ శాతం ఎంత? ఆప్షన్ 2 8%. భారతదేశ మొత్తం నీటి వినియోగంలో గృహ రంగానికి అవసరమయ్యే నీటి వినియోగ శాతం? ఆప్షన్ 1 5%. మేద్బందీ అనే సాంప్రదాయ జలవనరు గల ప్రాంతం ఏది? ఆప్షన్ 1 అండి మేవార్. క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రపంచంలో 70% నీరు ఆక్రమించి ఉండగా 30% భూభాగం ఉంది. ప్రపంచంలో గల 70% నీటిలో 97% నీరు సముద్రాల్లో, ఉప్పు నీరుగా, 3% నీరు మంచినీరుగా ఉంది. సరైన సమాధానం ఆప్షన్ 3 1 and 2 2 సరైనవే. నెక్స్ట్ వన్. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ 2 1956. క్రింది వాటిలో కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం? ఆప్షన్ 1 గుజరాత్. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.